చుట్టూన్న పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉందా, ఆందోళనగా ఉందా? ముందుకు సాగుదాం అనుకున్న సమయానికే ఏదో తెలియని అడ్డులు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయా? అయితే ఇదిగో మనందరికీ తెలిసిన గ్రద్ద, డేగా అంటాం కదండి. ఆ గ్రద్ద నుండి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. పక్షులన్నింటిలో గ్రద్ద చాలా ప్రత్యేకమైనది. దాని జీవన శైలి కానీ, ఆకారంలో కానీ, అది ఎగిరే విధానంలో కానీ అన్నింటిలో చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ గ్రద్ద ఎప్పుడు కూడా స్పష్టమైన విజన్ కలిగి ఉంటుంది. గ్రద్దకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే చిన్న ఆకారంలో ఉన్నవి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గ్రద్ద ఒక్కసారి లక్ష్యాన్ని ఎంచుకుంది అంటే మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాని దృష్టిని అది మళ్లించదు. మన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గోల్ ఉండాలి మనకి. మనం ఇప్పుడు ఈ రీతిగా ఉన్నాం కదా, నెక్స్ట్ ఇయర్ ఏ రీతిగా ఉంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఈ రీతిగా ఉన్నాం కదా, రేపు ఈ రీతిగా ఉండకూడదు. ఈరోజు పడిపోయాను కానీ రేపు కూడా నేను పడిన స్థితిలో ఉండకూడదు. ఈరోజు అప్పుల్లో ఉన్నాను కానీ నా తర్వాతి రోజుల్లో నేను మరలా అప్పుల్లో ఉండకూడదు అని ఒక గురి కలిగి ఉండాలి, ఒక దృష్టి కలిగి ఉండాలి. మనం తీసుకున్న తీర్మానాలలో, మనం వెళ్తున్న దారిలో ఎన్నో ఏకాగ్రతను పాడు చేసే విషయాలు, డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే మన దృష్టిపైన మనం లక్ష్యం ఉంచాలి. సాధారణంగా పక్షులన్నింటికి వర్షం వచ్చినప్పుడు, తుఫాన్ ఎదురైనప్పుడు, పెద్ద పెద్ద గాలులు వస్తున్నప్పుడు అవి చెట్లు ఎక్కడున్నాయా అని వెతికి వాటి వెనక దాక్కుంటూ ఉంటాయి. కానీ అదే తుఫానును, అదే గాలులను ఉపయోగించుకొని వాటిని ఆధారంగా చేసుకొని ఆ మేఘాల కంటే పైకి ఎగిరిపోయి అది తడవకుండా చాలా జాగ్రత్తగా, భద్రంగా, ధైర్యంగా అక్కడికి వెళ్తుంది. అది మన జీవితంలో కూడా సవాళ్ళు, సమస్యలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా సహజమే. కానీ అవి వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. మనం ఎవరిని ఆశ్రయిద్దామా అని మనుషులను వెతకూడదు. ఏం చేయాలో తెలుసా? వాటిని మనకు మెట్లగా చేసుకుంటే మనం గొప్ప టెస్టిమనీస్ని మనం పొందుకోగలుగుతాం. ఒక గొప్ప వ్యక్తి అంటాడు, మనుషులు రాళ్ళు అనే నిందలు వేస్తున్నప్పుడు, అపవాది రాళ్ళు అనే సమస్యలు విసురుతున్నప్పుడు నేను వాటిని నా కాళ్ళ కింద వేసుకొని మెట్లుగా నేను వాటిని పేర్చుకొని ఎత్తుకెదిగాను అని అంటాడు. అవును, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమను, సమస్యను అవకాశంగా మార్చుకోవాలి. మనం దాన్ని బట్టి మనం సనగకూడదు, దాన్ని బట్టి మనం చింతించకూడదు. అది ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లి ఒక మార్గంగా మాత్రమే భావించాలి. ఈ గ్రద్ద ఎప్పుడు కూడా మిగిలిన జంతువులాగా కాదు, చనిపోయిన, కుళ్ళిపోయిన జంతువులను అస్సలు తినదు. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఆహారాన్ని మాత్రమే తింటది. మనం కూడా మన జీవితంలో గతంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. పాత విజయాలను, పాత ఓటములను, పాత అవమానాలను, పాత అపజయాలను, గతంలో వారన్న మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే ప్రతిరోజు మనం కొత్తగా ఆలోచించాలి. ఈరోజు పడిపోయారా, రేపు పడిపోకూడదు. ఈరోజు సరిగ్గా జీవించలేదా, మరలా ఇదే జీవితాన్ని రేపు జీవించకూడదు. నిన్నటి తప్పులను, నిన్నటి అపజయాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజును పాడు చేసుకోకుండా భవిష్యత్తు కొరకు మనం ప్రణాళికలు వేసుకుందాం. అంత మాత్రమే కాదు, గ్రద్దలు ఎప్పుడు కూడా కాకులతో, చిన్న చిన్న పక్షులతో ఎప్పుడు కలిసి గుంపులుగా ఎగరవవి. ఎప్పుడు కూడా ఆకాశంలో ఒంటరిగా ఎగురుతాయి, లేకపోతే మిగిలిన తోటి గద్దలతో పాటు ఎగురుతాయి. మన జీవితంలో కూడా మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నామో అంతే ఆధ్యాత్మికంగా ఉన్నవారితో, లేకపోతే అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక స్థితి ఉన్నవారితో మనం సహవాసం చేసినట్లయితే మనం కూడా ఇంకా పురిగొల్పబడతాం. అంతేకాని అందుకే వాక్యం ఉంటుంది కదా, త్రాగుబోతులతో సహవాసం చేస్తే పాడైపోతాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖుడైపోతాడు, జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవారు అవుతారు, ప్రార్థన పరులతో సహవాసం చేస్తే ప్రార్థన పరులు అవుతారు. మనం గొప్ప ఉద్దేశాలు కలిగినప్పుడు, గొప్ప ఆలోచనలు కలిగినప్పుడు, గొప్ప ఆశయాలు కలిగి ఉన్నప్పుడు, గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అటువంటి విశ్వాసం, అటువంటి ఫెయిత్ లెవెల్స్ ఉన్న వారితో మనం సహవాసం చేసినట్లయితే మనం ఇంకా స్థిరంగా ఉండగలుగుతాం. అయితే ఈ గ్రద్దకి 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని రెక్కలు చాలా బరువుగా మారిపోతాయి, ముక్కు వంగిపోతుంది, గోళ్ళన్నీ కూడా చాలా బలహీనపడిపోతాయి. అప్పుడు అది చావుకు సిద్ధపడదు, అదొక ధైర్యం తెచ్చుకుంటుంది. అదేం చేస్తుందో తెలుసా? మనకిలాగా కృంగిపోదు, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను ఏది చేయలేను ఇంకా అని తన యొక్క బలహీనతను చూసి అది కృంగిపోదు. కానీ ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి తన ముక్కును రాతికేసి గట్టిగా కొట్టి అది ఊడిపోయేంత వరకు కొడుతుంది. అది ఎప్పుడైతే ఊడిపోతుందో, కొత్త ముక్కు వచ్చింది కదా అని మరలా ధైర్యంగా బయటికి రాదు. ఆ యొక్క కొత్త ముక్కుతో దానికున్న పాత గొల్లన్నింటినీ తీసివేసుకుంటుంది, దానికున్న బరువైన రెక్కలన్నింటినీ పీకేసుకుంటుంది. అవి అలా తీసేసుకున్నాక 5 నెలలు అలా కఠినమైన నరకం తర్వాత, కఠినమైన ఉపవాసం తర్వాత దానికి ఒక క్రొత్త జీవితం వస్తుంది.
అంత మాత్రమే కాదు, దానికి ప్రతిగా 30 సంవత్సరాల ఆయుష్ దానికి పొడిగించబడుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పాత అలవాట్లను, పాత బంధాలను, పద్ధతులను వదిలించుకోవడం చాలా నొప్పితో కూడినదే. కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని మార్చుకోవలసిందే. మనం గ్రద్దలా జీవించడం అంటే సమస్యలు లేని జీవితం గడపడం కాదు, సమస్యలను అధిగమించి ఆకాశమంత ఎత్తుకు ఎదగడం. భయాన్ని వదిలేసి అది తన రెక్కలను ఏ రీతిగా చెప్పి ఉన్నత శిఖరాలకు దూసుకొని వెళ్తుందో, మన జీవితంలో ఎదురైన ప్రతి సిచ్యువేషన్లో మన విశ్వాసాన్ని విడుదల చేయాలి. మన విశ్వాసపు రెక్కలను చాపినప్పుడే, మనం వాక్యాన్ని బయటికి ఒప్పుకున్నప్పుడే మనం గొప్ప గొప్ప జయాలను చూడగలుగుతాం. ఈ గ్రద్ద ఎన్నో ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటుంది, ఎంతో బాధ్యతగా కూడా ఉంటుంది. పిల్లలను పెంచే టైంలో కూడా గ్రద్ద గూడు కట్టేటప్పుడు ముళ్ళు, గడ్డి ఈ 2 కలిపి కడుతుంది. ఎప్పుడు కూడా పిల్లలు ఎగరడం నేర్చుకునేలా చేయడానికి గూట్లోని మెత్తటి ఆ గడ్డినంతా తీసివేసి వాటిని కష్టానికి అలవాటు చేస్తుంది. అతిగా గారభంగా ఎప్పుడు పెంచదు, బాధ్యతగా పెంచుతుంది. కాబట్టి మీ జీవితంలో సమస్యలు వచ్చాయని కాకులా చెట్ల పొదల్లో దాక్కోకుండా గ్రద్దల్లాగా రెక్కలు విప్పి ఆ తుఫాను కంటే పైకి ఎగురుదాం. మీ కష్టాలు మిమ్మల్ని అందరికంటే ఎత్తులో నిలబెడతాయి. మనం బైబిల్లో ఎందరినో చూస్తూ ఉంటాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలని శత్రువులు అగ్నిగుండంలో వేసి అయిపోయింది వీరి జీవితం, అయిపోయింది వీరి పరిస్థితి అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ విడిచిపెట్టాడా? వారి యొక్క శ్రమ, వారి యొక్క బాధ వారికి బహుమానాన్ని తీసుకొచ్చింది. సింహాల బోనులో దానియేలుని పడవేసి శత్రువులందరూ అనుకున్నారు ఇక దానియేలు పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ కష్టమే ఆయనకు కిరీటాన్ని తీసుకొచ్చింది. దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడని ఆ యొక్క దేశం అన్నంతటా ప్రకటించబడ్డాడు. మనకొచ్చే కష్టాలు మనల్ని కృంగజేయడానికి కాదు, కానీ మనల్ని కాటికి చేర్చడానికి కాదు, కానీ ఇతరులకు మనం సాక్ష్యంగా ఉండడానికే. దేవుని నామం మన ద్వారా మరింత మహిమపరచబడ్డానికే. కాబట్టి శ్రమల వైపు చూస్తూ కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు సాగుదాం.